ఆ వివాహానికి యేసుప్రభు శిష్యులు పిలువబడ్డారు, పిలిస్తే వచ్చారు. అక్కడ పిలువబడని సేవ పేరు చెప్పుకొని బైబిల్ పట్టుకొని వచ్చి తినే వాళ్ళని ఎంతోమంది చూశారు. గుర్తుపెట్టుకోండి మీరు. యేసుప్రభు పిలిచారు, యేసుప్రభుతో పాటు శిష్యులు కూడా పిలిచారు. పిలిస్తే వెళ్ళారు అక్కడికి. పిలవక ముందు సేవకులు అని చెప్పి బైబిల్ పట్టుకొని వచ్చి భోజనం చేసిన వాళ్ళను నేను ఎంతమంది చూస్తున్నాను. మరి వాళ్ళు సేవకులు అంటామా? కాదు. పోయి విశ్వాసం అంటామా? కాదు. దేనికోసం వచ్చారు వాళ్ళు? తిండి కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం దేవుని పేరు చెప్పుకొని బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళని మేము చాలామంది చూస్తాం. అదమ్మా, మీరు పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకపోతే ఎవరు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మీ అందరికి అర్థమవుతుందా? పిలిస్తే వెళ్ళండి, పిలవకపోతే వెళ్ళకండి. ఉపవాసం అన్న మీ ఇంట్లో మీరు పడిస్తావండి, బైబిల్ చదవండి, వాక్యం ధ్యానించండి, ప్రార్థనలో గడపండి. ఏమండి? అయితే అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. ఏమైపోయింది అక్కడ? ద్రాక్ష రసం అయిపోయిందని యేసుప్రభు తల్లి చెప్పింది. యేసుప్రభు అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇక రాలేదు. ఇప్పుడు యేసుప్రభు చూసి అక్కడ 6 రాతి బాణలు ఉన్నట్టుగా రాయబడింది. 6 రాతి బాణలు ఉన్నట్టుగా రాయబడింది. యేసుప్రభు శిష్యులను చూసి ఈ 6 రాతి బాణలను నీళ్లతో నింపండి అని. దేంతో? నీళ్లతో నింపండి అని యేసుప్రభు చెప్పాడు. శిష్యులు 6 రాతి బాణలు నీళ్లతో అంచుల మట్టుకు నింపారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు ముంచి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పాడు. ఆ ప్రధాని అది తాగిన తర్వాత మొదటి కంటే ఇది చాలా రుచికరంగా ఉందంట. చెప్పండమ్మా. దేవుడు నీళ్ళని ఏం మార్చాడు? మధురముగా మార్చేశాడు. ఎలా మార్చాడమ్మా? నీటిని మధురముగా మార్చాడు. ఏమండి? కానానులో వివాహం సందర్భంలో యేసుప్రభు నీళ్ళను మధురముగా మార్చేశాడు. మార్చాడా దేవుడు? మనని మార్చాడు, మనందరినీ రక్షించాడు, మనందరినీ. ఏం చేయాలి మన కోసం దేవుడు? మీరు ప్రభువుని నమ్ముకొని ఇప్పటి వరకు దేవుడు మీ జీవితంలో ఏమేం చేయలేదా? ఏ కార్యం చేయలేదమ్మా? చెయ్యలేదా? మీరు నమ్ముకొని రక్షణ పొంది మందిరానికి వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? చేశాడా లేదా? చేశాడు. కానీ దేవుడు కార్యాలు చేశాడు, అనుకున్నది చేశాడు, అడిగింది ఇచ్చాడు. కానీ ఆయనకు అనుకూలంగా టైం ప్రకారం దేవుడి మందిరానికి మనం రాదు. మన గుణం అది, అంతే కదా? అవును కదా? దేవుడు అనుకున్నది జరిగించాడు, అడిగింది ఇచ్చాడు, నీ కోరిక నెరవేర్చాడు. కానీ దేవుడు మందిరానికి రావడం మాత్రం మనకు టైం లేదు. నిర్లక్ష్యం. దేవుడి మందిరం రావడం నిర్లక్ష్యం. 9వ చూడండి. 9వ మనకు ఏం చేశాడు దేవుడు అనేది అర్థమైంది. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయినా పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ఆ ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు దేవునికి సాధ్యపడి హల్లెలూయా కదండి. ఆ రుచి ఎవరికి తెలిసిందంట? ఆయనకు మాత్రమే, ఆయన పరిచారకులకు మాత్రమే తెలుసు. కానీ ఆ ప్రధానికి, ఆ పెళ్ళికి వచ్చిన వారికి ఎవరికి తెలియదండి. ఆ మధురం ఎవరు చేశారు? ఆ మధురం యేసుప్రభు నీళ్లను మధురముగా
మార్చివేశారు. తాగుతుంటే యమ ఋషి, యమ టెస్ట్, దేవుడు